కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ జన సైనికులు పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు మాత్రమే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదు, సిద్ధాంతాలు ముఖ్యం. మేమంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే నిర్ణయాలను మాత్రమే స్వాగతిస్తాం. మాకు పదవులు అవసరం లేదు. పదవులు తీసుకున్న కంకిపాడు హాస్పిటల్ చైర్మన్ కొందరి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఆ విషయంపై వివరణ ఇవ్వాలి, లేకుంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మెరుగు చిన్న కోటయ్య, చలమల శెట్టి రమణ, శేషమణి, గిరిడి వెంకటేష్, కార్తికేయ ప్రసాద్, చోడిశెట్టి దేవేంద్ర పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం బెంగళూరు నియోజకవర్గంలో సంక్రాంతి తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్న వ్యక్తిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో కొంతమంది పదవులు తీసుకున్న వాళ్ళు కూడా, పార్టీ నుంచి పదవులు తీసుకున్న వాళ్ళు కూడా అతను వ్యక్తిగా ప్రమోట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. కానీ పార్టీ అనేది ఒక వ్యక్తితో కాదు, పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు చూసి ఈరోజు ఏ కార్యకర్త పనిచేసినా, ఏ నాయకుడు పనిచేసినా పార్టీని చూసి, అధిష్టానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నచ్చి పార్టీ పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్న మేము ఆయనకి సపోర్ట్ చేస్తూ అందరం కలిసిమెలిసి మొన్న ఎలక్షన్లో అందరం పనిచేసాం. అదేవిధంగా అధిష్టానం ఎవరు నిర్ణయించినా కూడా అందరం కలిసే పనిచేస్తాం. పార్టీ బలంగానే ఉంది. బెంగళూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. వ్యక్తిని చూసి కాదు, పార్టీని చూసే అందరూ కూడా ముందుకెళ్తున్నారు. జరిగిన ప్రెస్ మీట్లో మరి పార్టీ ఇచ్చిన పదవితో లైమ్ లైట్లోకి వచ్చిన హాస్పిటల్ చైర్మన్, కంకిపాడు టౌన్ ప్రెసిడెంట్ అని చెప్పబడుతున్న వ్యక్తులు మేము రాజీనామా చేస్తాం అంటే, మీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీరు రాజీనామా చేస్తారంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇక్కడ మనం పనిచేయాల్సింది జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి కోసం. అలా కాకుండా మీరు వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా నిన్న ప్రెస్ మీటు కనపడింది. ఇమీడియట్గా దాని మీద మీరు వివరణ ఇవ్వండి, లేదా పార్టీ క్రమశిక్షణ చర్య మీ మీద కూడా తీసుకుంటానికి మేము కూడా తెలియజేస్తాం పార్టీ అధిష్టానానికి. డెఫినెట్గా పార్టీ అధిష్టానం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటుంది. ఇట్లా పదవులు పొందిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటకుండా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.